ఆయన ఒక వివాదరహిత రాజకీయ నాయకుడు. చిన్న వయసులోనే క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే స్వభావంతో ప్రజా జీవనంలోకి అడుగుపెట్టారు. సాదాసీదా వాలంటీర్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం పార్టీకి అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, గవర్నర్గా ఎన్నో పదవులు చేపట్టారు. ఇప్పుడేమో ఏకంగా దేశ ఉపరాష్ట్రపతి పీఠాన్నే అధిరోహించబోతున్నారు. ఇది ఒక సాధారణ కార్యకర్త నుంచి దేశ రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరిన సిపి రాధాకృష్ణన్ కథ. కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి అసలు ఆదరణే లేని ఆ రాష్ట్రంలో ఎలా ఇంత స్థాయికి చేరుకున్నారు, ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదుర్కొని నేడు మన ముందు ఇలా దేశ రెండవ పౌరునిగా నిలిచారు అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మరి ఆయన జననం, బాల్యం, విద్య ఎలా సాగిందో చూసుకుంటే ఆయన 1957 అక్టోబర్ 20వ తేదీన తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్లో జన్మించారు. పూర్తి పేరు చంద్రపురం పున్నుస్వామి రాధాకృష్ణన్ అలియాస్ సిపి రాధాకృష్ణన్. మధ్యతరగతి ఓబీసీ కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదువుల్లో, క్రీడల్లో రాణించారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి తన కెరీర్ను వ్యాపార రంగంలో కాకుండా సామాజిక సేవ, రాజకీయ రంగంలోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మరి ఆయన రాజకీయాల్లో ఎలా ప్రవేశం చేశారో చూసుకుంటే 1974లో కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా చేరారు. ఆ సమయంలోనే ఆయనకు క్రమశిక్షణ, సేవాతత్వం, దేశభక్తి అలవడ్డాయి. ఆ తరువాత భారతీయ జనసంఘ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా చేరి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1996లో అతని చురుకుదనం, ప్రతిభను గమనించిన ఆయనను తమిళనాడు బీజేపీ సెక్రటరీగా నియమించింది ఆ పార్టీ అధినాయకత్వం. ఆ సమయంలో ఆయన పార్టీని బలపరిచేందుకు క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేశారు. 1998 ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 1999లో వరుసగా 2 సార్లు కోయంబత్తూర్ లోక్సభ నుంచి ఎంపీగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో టెక్స్టైల్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఫైనాన్స్, స్టాక్ ఎక్స్చేంజ్ స్కామ్ వంటి కీలక పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు. 2004లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధిగా హాజరయ్యారు. తైవాన్కు వెళ్లిన తొలి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగమై భారత రాయబార చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. 2004-2007లో ఆయనను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సమయంలో పార్టీ విస్తరణ కోసం ఆయన చేపట్టిన 93 రోజుల రథయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. దాదాపు 19,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ప్రజలతో కలిసిన ఆయన ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నదుల అనుసంధానం, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉగ్రవాదంపై పోరాటం వంటి ప్రధాన అంశాలను అప్పట్లోనే ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన యాత్ర బీజేపీకి తమిళనాడులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 2003లో ఆయనను కొచ్చిన్ ఎక్స్పోర్ట్స్ బోర్డు చైర్మన్గా నియమించారు. ఆయన నేతృత్వంలో ఎగుమతుల విలువ 2,532 కోట్లకు చేరి అప్పటి వరకు మునిపెన్నడూ లేని రికార్డును నమోదు చేసింది. తరువాత 2020-22 మధ్య ఆయనను బీజేపీ కేరళ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ సమయంలో కేరళలో బీజేపీ బలపడేలా ఆయన వ్యూహాత్మకంగా పనిచేశారు. గవర్నర్గా ఆయన ప్రయాణం చూసుకుంటే 2023 ఫిబ్రవరి 18న ఆయనను జార్ఖండ్ గవర్నర్గా నియమించారు. కేవలం 4 నెలల్లోనే ఆ రాష్ట్రంలోని 24 జిల్లాలను సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. ఆ తరువాత తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా ఆయన భుజస్కంధాలపై వేసుకుని నిర్వహించారు. 2024 జూలై 1న మహారాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఎంతో మంది మహామహులున్న బీజేపీలో ఉపరాష్ట్రపతిగా ఆయనకే ఎందుకు అవకాశం ఇచ్చారో చూసుకుంటే దాదాపు 5 దశాబ్దాల పాటు ఆయనకున్న అనుభవం, క్రమశిక్షణ, నిర్వాహక నైపుణ్యం, ప్రజలతో మమేకమయ్యే శక్తి, దక్షిణ భారతంలో పాగా వేయాలని తీవ్రంగా భావిస్తున్న బీజేపీకి ఇదొక సువర్ణావకాశంగా తోచింది. దాంతోపాటు ఇటీవల కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల పేరు చేస్తున్న రాజకీయం దృష్ట్యా ఓబీసీ నేతను నిలబెట్టాలనే తలంపుతో ఇవన్నీ ఆయనను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకు 450 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే సాధించారు. 150 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని నమోదు చేశారు. ఫలితాలు ప్రకటించగానే ఆయనపై అభినందనల జల్లు కురిసింది. ఆయన వ్యక్తిగత జీవితం, ఆసక్తులు చూసుకుంటే రాధాకృష్ణన్ చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఆసక్తి చూపేవారు. టేబుల్ టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్లలో, మారథాన్లలో చురుకుగా పాల్గొన్నారు. అమెరికా నుంచి జపాన్ వరకు అంటే 25 కంటే ఎక్కువ దేశాలు పర్యటించారు. ప్రజలతో మమేకమవుతూ దేశం కోసం పనిచేయడమే తన లక్ష్యమని ఆయన సన్నిహితులతో ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు. సంఘంలో వాలంటీర్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం లోక్సభ సభ్యత్వం, రాష్ట్ర అధ్యక్ష పదవి,
గవర్నర్ బాధ్యతలు, చివరికి దేశ ఉపరాష్ట్రపతి పీఠం వరకు ఆయన ఎదగగలిగారు. పదవుల కోసం, డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో దుంకే నేటి తరం రాజకీయ నాయకులకు రాధాకృష్ణ గారి జీవితం ఒక ఆదర్శప్రాయమైనదిగా చెప్పవచ్చు. క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ఉంటే ఎలాంటి శిఖరాన్నైనా చేరగలం అని చూపించే స్ఫూర్తిదాయక కథ సిపి రాధాకృష్ణన్ విజయ కథ. మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.